హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. హరియర్ వీరమల మూవీ నుంచి థర్డ్ సాంగ్ నిన్న రిలీజ్ అయింది. సాంగ్ కోసం స్పెషల్ గా ఈవెంట్ పెట్టి మరీ రిలీజ్ చేశారు. అందరికీ తెలుసు కళ్యాణ్ గారు 1 year కి పైగా షూటింగ్ లకి గ్యాప్ తీసుకోవడంతో రిలీజ్లు కూడా పెద్దగా ఏం పడలేదు. తన మూవీ బిగ్ స్క్రీన్ పై వచ్చి 2 years అవగా సోలో హీరోగా మూవీ వచ్చి 3 years కంప్లీట్ అయింది. ఇక డైరెక్ట్ సినిమా రిలీజ్ అయ్యి డికేడ్ కంప్లీట్ అవుతుంది. అసలు ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ మార్కెట్ ఎంత అని అడిగితే చెప్పడానికి లేకుండా చేశాయి లాస్ట్ 3 ఫిల్మ్స్. ఒక్కో సినిమాకి ఒక్కో అడ్డు. ఫుట్ ఫాల్స్ బట్టి చూస్తే పవర్ స్టార్ క్రేజ్ ఇంకా తగ్గలేదని అర్థం అవుతున్నా. ఇప్పటివరకు ఎక్కువసార్లు పోస్ట్ పోర్ అయిన తెలుగు సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. పైగా ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ఇప్పటివరకు పెద్దగా స్పెషల్ గా అయితే అనిపించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక ఫ్యాక్టర్ ఇప్పుడు ఈ సినిమాని నడిపించబోతుంది. మరి ప్రెజెంట్ సినిమా ఏ స్టేజ్ లో ఉందో, రిలీజ్ అయిన థర్డ్ సాంగ్ ఎలా ఉందో, ఓపెనింగ్స్ ఎలా రాబోతున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. మూవీ రిలీజ్ కి ఇంకా 21 days మాత్రమే ఉంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ చూస్తే హరియర్ వీరమల్లో ఫస్ట్ గ్లిమ్స్, స్వాడ్ వర్సెస్ స్పిరిట్ టీజర్ అండ్ పవర్ గ్లాన్స్ వీడియో. ఇక సాంగ్స్ చూసుకుంటే ఇప్పటివరకు 3 songs అయితే వచ్చాయి. ఫస్ట్ సాంగ్ గా పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగ్ రిలీజ్ చేయగా పెద్దగా రెస్పాన్స్ అయితే ఈ సాంగ్ కి రానేలేదు. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. తెలుగులో మాత్రమే 31 million కి పైగా వ్యూస్ తెచ్చుకుంటూ పర్వాలేదనిపించింది. బట్ లిజనర్స్ కి మాత్రం పెద్దగా ఎక్కలేదు. ఇక సెకండ్ సాంగ్ గా కొల్లగొట్టినాదరు రిలీజ్ అవగా వినడానికి బాగున్న, రీల్స్ లో బాగా ప్రమోట్ చేసిన నిధి అగర్వాల్ స్పెషల్ గా డాన్స్ వేసి మరీ ప్రమోట్ చేసినా కూడా రావాల్సిన రెస్పాన్స్ అయితే రాలేదు. ఇక ఇప్పటివరకు ఈ సాంగ్ 22 million వ్యూస్ మాత్రమే తెచ్చుకుంటూ ఫస్ట్ సాంగ్ కంటే బ్యాడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక నిన్న రిలీజ్ అయిన అసురహననం సాంగ్ 24 hours కంప్లీట్ అయ్యేలోపు ఇప్పటికే 20 million వరకు వ్యూస్ తెచ్చుకుంటూ హిందీ అండ్ రిమైనింగ్ లాంగ్వేజెస్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసింది. బట్ ఏదైతే ఒక సాంగ్ స్పాటిఫై లాంటి ప్లాట్ఫామ్ లో కూడా హిట్ అవుతుందో అప్పుడే అదే సినిమా హైప్ కి హెల్ప్ అవుతుంది. లైక్ సైరాలో టైటిల్ సాంగ్, జైలర్లో హుకుం సాంగ్. సో ఇప్పటివరకు వదిలిన 3 songs కూడా ఆ లెవెల్లో లేవు. ఇక మూవీలో మరో 3 songs అయితే రిలీజ్ కి బ్యాలెన్స్ ఉండగా మరో బిట్ సాంగ్ కూడా మూవీలో ఉంది. వీటిలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉందని రీసెంట్ గా చెప్పారు. ఇక వీటితో పాటు ఒక ట్రైలర్ బ్యాలెన్స్ అంతే. ఇవన్నీ కూడా ఈ 20 days లోనే జరగాలి. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే జానర్ తో సంబంధం లేకుండా, ప్రీ కంటెంట్ తో సంబంధం లేకుండా జనాలు థియేటర్స్ కి కదిలేవారు. ముఖ్యంగా పీకే ఫిల్మ్స్ రేపే రిలీజ్ అని అనౌన్స్ చేస్తే డే 1 రికార్డ్ పెట్టిన హిస్టరీ పవన్ కళ్యాణ్ది. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు. ప్రీ రిలీజ్ కంటెంట్ చూసే థియేటర్స్ కి కదులుతున్నారు ఆడియన్స్. అప్కమింగ్ సినిమాలు హైప్ లేకుండా రిలీజ్ అవుతే ఓపెనింగ్స్ లో దెబ్బపడ్డమే కాకుండా కంటెంట్ బాగున్నా రావాల్సిన నెంబర్స్ అయితే రావు. అయితే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అయితే సినిమా స్లోగా స్టార్ట్ అయినా కూడా కంటెంట్ ఆడియన్స్ కి రీచ్ అయిందంటే మాత్రం లాంగ్ రన్ లో అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా నార్త్ లో శ్రీ 2, గదర్ 2, పుష్ప 1 అండ్ చావా ఫిల్మ్స్ ఇవన్నీ అక్కడ అలానే అదరగొట్టాయి. అండ్ ఇక్కడ హనుమాన్ సంక్రాంతికి వస్తున్న వంటి సినిమాలు కూడా స్లోగా స్టార్ట్ అయ్యి ఇండస్ట్రీ హిట్ రేంజ్ కి చేరుకున్నాయి. సో నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకి వెరీ ఇంపార్టెంట్. సో ఏంటనేది తేలాలంటే ట్రైలర్ రిలీజ్ అవ్వక తప్పదు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఏ పాయింట్ అయినా నార్త్ వాళ్ళకి టచ్ అయిందంటే మాత్రం డే 1 ఈజీగా 10 కోట్ల పైన నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక ఫుల్ రన్ లో 100 కోట్ల నెట్ కుట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక డే 1 ఆంధ్రలో చూసుకున్న టాప్ నెంబర్స్ అయితే పడతాయి. ఇప్పటికే 7-8 షోస్ అయితే డే 1 ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ నైజాంలో మాత్రం బాయ్ చేసిన పనికి బెనిఫిట్ షోసే కాకుండా టికెట్ హైక్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సో డే 1 తెలుగు స్టేట్స్ లో 50 కోట్ల షేర్ కొట్టినా కూడా చాలా పెద్ద ఫీట్. ఈ మూవీతో 50 కోట్ల షేర్ ని తెలుగు స్టేట్స్ లో కొట్టారంటే ఓజీ మూవీతో ఆల్ టైమ్ రికార్డ్ పక్కా పాసిబుల్. ఇక కర్ణాటక అనేది ఎలానో పీకే అడ్డా. కేరళ, తమిళనాడులో కూడా మంచిగా ఓపెన్ అయిందంటే మాత్రం డే 1 100 నుంచి 120 కోట్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాక్ వచ్చిందంటే ఫుల్ రన్ లో 350 కోట్లు ఈజీగా కొడుతుంది. బట్ మూవీ హిట్ అవ్వాలంటే ఈ నెంబర్ ఏమాత్రం సరిపోదు. సినిమాకి బడ్జెట్ ఆ లెవెల్లో పెట్టారు. ప్రజెంట్ సినిమాకి ఎందుకు వెళ్ళాలన్న క్వశ్చన్ వస్తే వచ్చే ఆన్సర్ కేవలం పవన్ కళ్యాణ్. చూడాలి మరి 20 days లో ఎంతవరకు ప్రమోట్ చేస్తారో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. హరియర్ వీరమల్లికి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.